హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. హైసెన్స్ 2026లో ఒక మినీ ఎల్ఈడి టీవీని అయితే లాంచ్ చేసింది. ఇంకా ఇది మనకి ప్రజెంట్ పూర్తిగా మార్కెట్లోకి అయితే రాలేదు. ప్రజెంట్ ఆఫ్లైన్లో అయితే అవైలబుల్ ఉంది. వెరీ సూన్ మీకు ఆన్లైన్లోకి అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేటప్పటికి హైసెన్స్ నుంచి U7 SE అనేటువంటి మోడల్ అనమాట. ఇది 75 ఇంచెస్కి సంబంధించినటువంటి మినీ ఎల్ఈడి టీవీ. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు మనం చూడబోతున్నాము. దీని మీద మనకి బాక్స్ మీద కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ క్లియర్గా అయితే రాస్తుంది మినీ ఎల్ఈడి. అలాగే వీళ్ళు ఫిఫాకి సపోర్ట్ చేస్తున్నారు కదా, ఆ స్పాన్సర్షిప్ అయితే కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మనకి HQLED మినీ ఎల్ఈడి అయితే రాస్తుంది. అలాగే మీకు నేటివ్లీ ఇది మీకు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. సో అది కూడా మనకి దీంట్లో అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక బిల్ట్ ఇన్ సబ్ ఊఫర్తో కూడా వస్తుంది. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్గా కూడా చెప్పాను కదా, ఇది డెవిలీ అనే ఫ్రెంచ్ కంపెనీకి సంబంధించినటువంటి ఆడియో కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. సేమ్ అదే ఆడియో కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. అవన్నీ డీటెయిల్స్ మొత్తం కూడా మనము అన్బాక్స్ చేసి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడేసుకుందాం. సో ప్రైస్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు డిస్ప్లే మీద అయితే మెన్షన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ ప్రైజెస్ అనేది మీకు ఫిక్స్డ్గా అయితే లేదు. సో ప్రైజెస్ నాకు తెలిసిన వెంటనే మీకు డిస్ప్లే మీద అయితే మెన్షన్ చేస్తాను. అండ్ మీరు ఒకవేళ ఈ టీవీని కొనాలి అనుకున్నా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. గైస్ మనం ఫైనల్లీ టీవీని అన్బాక్స్ అయితే చేస్తాం. సో బాక్స్లో వచ్చిన కంటెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మాత్రం మనకి ఒక రిమోట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి టేబుల్ స్టాండ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈసారి 75 ఇంచెస్లో మనకి టేబుల్ స్టాండ్స్ అయితే కొంచెం చేంజ్ అయ్యాయని చెప్పాలి. కొంచెం ప్లాస్టిక్ మేడెడ్ మనకి బిల్ క్వాలిటీతో ఈ స్టాండ్స్ అయితే కనిపిస్తున్నాయి. అదే మనము ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనం 75 ఇంచెస్ చేసాం కదా, సో దాంట్లో వచ్చేటప్పటికి మనకి మిడిల్లో సెంటర్ ఒకటి ఐరన్ లాగా అయితే కనిపిస్తూ ఉండేది అనమాట, స్ట్రాంగ్గా ఉండేది. ఈసారి మనకి కొంచెం ప్లాస్టిక్ అయితే కనిపిస్తున్నాయి, కాకపోతే కొంచెం ప్రీమియం లుక్లో అయితే ఉందన్నమాట. అండ్ దాంతోపాటు మనకి ఒక పేపర్ వర్క్ అయితే కనిపిస్తుంది. లైక్ ఇది గైడ్ కానివ్వండి, అలాగే వారంటీ కార్డ్స్ కానివ్వండి, ఇవైతే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనము రిమోట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనం ప్రీవియస్గా చేసిన రిమోట్, ఇది ఇప్పుడు చేస్తున్న రిమోట్ అనమాట. ఈ రెండింటి మనకి సిమిలర్గా ఉన్నాయి చూడడానికి మాత్రం. కాకపోతే ఈ రెండిట్లో ఒక చిన్న చేంజ్ అయితే ఉంది. ఏంటి అని అంటే మీకు ఇప్పుడు వస్తున్నటువంటి రిమోట్ ఏదైతే ఉందో ఈ రిమోట్లో మనకి డైరెక్ట్గా మనం మ్యూట్ చేసుకోవాలంటే మ్యూట్ అయితే చేసుకోలేము. అదొక్కటి మనకి దీంట్లో అయితే మిస్ చేశారనమాట. ఈ రిమోట్ మాత్రం మీకు చూడడానికి యాజ్ యూజువల్గా ప్రీవియస్గా ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుంది. చాలా ప్రీమియంగా కూడా అనిపిస్తుంది. కొంచెం లాంగర్ సైడ్ ఉంటుంది. చేతిలో పట్టుకున్నప్పుడు చాలా హ్యాండీగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇక మనం దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఏదైతే మీకు కనిపిస్తూ ఉంటుందో అది మొత్తం కూడా హార్డ్ ప్లాస్టిక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఏదైతే మీకు పైన ఫ్రేమ్ ఉంటుందో ఇది కంప్లీట్గా మీకు మెటల్ ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనం బ్యాక్ సైడ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 4 HDMI పోర్ట్లు అయితే కనిపిస్తున్నాయి. 2 వచ్చేటప్పటికి 2.1కి అయితే సపోర్ట్ చేస్తున్నాయి, 2 వచ్చేటప్పటికి 2.0కి అయితే సపోర్ట్ చేస్తున్నాయి. 2 USB పోర్ట్లు కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక రిమైనింగ్ మీరు ఏదైనా కేబుల్ టీవీస్ యూస్ చేసుకోవాలనుకున్నా అవి కూడా యూస్ చేసుకోవచ్చు. పోర్ట్స్ అన్నిటి పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే బ్యాక్ సైడ్ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసేది ఏంటి అని అంటే మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక సబ్ ఊఫర్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెంచ్ కంపెనీకి చెందినటువంటి డెవిలియేట్ అనే కంపెనీ అయితే ఉంటుంది. మనం డెవిలి అని అంటుంటాం మన కాన్వర్జేషన్లో. సో అయితే ఈ కంపెనీ అనేది మనకి ఓన్లీ ఆడియోని డెవలప్ చేసేటువంటి కంపెనీ అనమాట. వీళ్ళు దాంతో కొలాబరేట్ అయ్యారు. ఆల్రెడీ మనం ప్రీవియస్ హైసెన్స్ వీడియోలో కూడా చెప్పాము. సో దాంతో కొలాబరేట్ అయ్యి మనకి బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం సో దీంతో కొలాబరేట్ అయ్యి మంచి ఆడియోని అయితే మన ముందుకైతే తీసుకొస్తున్నారు అనమాట. నిజంగా ఇది ఆన్ పేపర్ వర్కే ఉందా లేదా టీవీలో కూడా మనకి రియల్ ఎక్స్పీరియన్స్ అలాగే ఉందా అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలంటే ప్రజెంట్ మనకి ఆన్లైన్లో అయితే అవైలబుల్ లేదు, ఓన్లీ మనకి ఆఫ్లైన్లో మాత్రమే అవైలబుల్ ఉంది. ఇది 2026 లేటెస్ట్గా లాంచ్ చేసిన మోడల్ కాబట్టి మీకు అన్ని దగ్గరలో అయితే దొరకకపోవచ్చు. మీరు ఒకవేళ ఫిజికల్గా దీన్ని చెక్ చేయాలి అనుకుంటే ఇది మనకి హైదరాబాద్లో సన్ రైజర్స్ ఎంటర్ప్రైజెస్లో అయితే అవైలబుల్ ఉంది. మీరు ఒకవేళ చెక్ చేయాలి అనుకుంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తుంటాయి. అలాగే స్క్రీన్ మీద కూడా మీకు మొబైల్ నెంబర్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. దాని మీద మీరు కాల్ చేసి వాళ్ళని అయితే చెక్ చేసి ఇక్కడ ఫిజికల్గా చెక్ చేయొచ్చు. మీరు అంటే నార్మల్గా మనం చెక్ చేయడానికి ఫిజికల్గా చెక్ చేయడానికి తేడా ఉంటుంది కాబట్టి మీరు ఫిజికల్గా చెక్ చేయాలంటే మాత్రం ఒకసారి చెక్ చేయండి. లేదా ఆన్లైన్లోకి వచ్చిందంటే దీనికి సంబంధించిన లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వ్యూ ప్రొడక్ట్స్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. దీనికి రిలేటెడ్ మోడల్స్ కూడా మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మనం ఫస్ట్ దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మినీ ఎల్ఈడి టీవీ అని చెప్పాను కదా. సో మినీ ఎల్ఈడి అంటే ఆల్రెడీ మనకి డిమ్మింగ్ జోన్స్ ఉండాలి. సో డిమ్మింగ్ జోన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 190 డిమ్మింగ్ జోన్స్ నుంచి 384 డిమ్మింగ్ జోన్స్ వరకు, అంటే మీరు తీసుకునే వేరియంట్ని బట్టి డిమ్మింగ్ జోన్స్ అనేది మీకు మారిపోతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఉండేది వచ్చేటప్పటికి 75 ఇంచెస్ కాబట్టి 320+ మనకి డిమ్మింగ్ జోన్స్ అయితే దీంట్లో ఆఫర్ చేస్తూ ఉన్నారు. బట్ 75 ఇంచెస్కి 320 డిమ్మింగ్ జోన్స్ అంటే మాత్రం కొంచెం తక్కువ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ బడ్జెట్ దగ్గర మనం సాటిస్ఫై చేస్తుందా అనేది మనకు తెలియాలి అంటే బడ్జెట్ తెలియాలి. సో దీని ప్రైజెస్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద అయితే వేస్తాను, మీరు అయితే చెక్ చేయండి. అండ్ దీని యొక్క బ్రైట్నెస్ విషయానికి వస్తే కూడా బ్రైట్నెస్ అనేది మీరు తీసుకునే వేరియంట్ని బట్టి కంప్లీట్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు
800 నుంచి 1000+ వరకు మీకు పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్నది 75 ఇంచెస్ టీవీ కదా, సో ఈ 75 ఇంచెస్కి వచ్చేటప్పుడు మనకి 900 నుంచి 1000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అయితే వస్తూ ఉంది. అదే మీరు ఒకవేళ 55 కానీ లేదా 65 కానీ తీసుకున్నారంటే 800 నుంచి మీకు 900 నిట్స్ అయితే వస్తుంది అనమాట. లేదు మీరు ఒకవేళ 85 ఇంచెస్ తీసుకున్నారనుకోండి, అక్కడ మీకు 1000 నిట్స్ కంటే అబోవ్ అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. ఇక మళ్ళీ 100 ఇంచెస్కి వచ్చేటప్పటికి కంప్లీట్గా మోడల్ అనేది ఇక్కడ చేంజ్ అయిపోతూ ఉంటుంది. దాంట్లో కూడా మీకు 1000 నిట్స్ అబోవ్ అనే బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే కూడా మీకు కంప్లీట్ మీరు తీసుకునే మోడల్ని బట్టి కంప్లీట్గా చేంజ్ అయితే అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఐపీఎస్ ప్యానల్, విఏ ప్యానల్ రెండూ ఉంటాయి కాబట్టి మీరు బేస్ వేరియంట్లో తీసుకున్నప్పుడు మీకు విఏ ప్యానల్ అయితే వస్తుంది. అంటే మీరు 55 కానీ 65 కానీ, ఇది మీకు 75 ఇంచెస్ కాబట్టి ఐపీఎస్ ప్యానల్ వస్తుంది కదా. సో ఐపీఎస్ ప్యానల్ అంటే మీకు తెలిసిందే వైడర్ వ్యూయింగ్ యాంగిల్స్ అనేవి చాలా బాగుంటాయి. మీరు స్ట్రైట్ నుంచి చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో ఒక 10% డిప్రిషియేషన్లో మీకు సైడ్ నుంచి చూసినప్పుడు కూడా వైడర్ వ్యూయింగ్ యాంగిల్స్ అనేవి చాలా బాగున్నాయి. కాకపోతే ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి ఐపీఎస్ ప్యానల్లో అంటే చాలా మంది చెప్పేది, అండ్ మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్న టాపిక్కే, బ్లాక్ లెవెల్స్ సరిగా ఉండవు అని. సో మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, కానీ ఈసారి కొంచెం ఒక మెట్టు ఎక్కేసిందనే చెప్పాలి హైసెన్స్. ఎందుకంటే బ్లాక్ లెవెల్స్ చాలా బాగున్నాయి. మీరు ఒకసారి చూడొచ్చు, నేను నెట్ఫ్లిక్స్ నుంచి చెక్ చేసి చూశాను, అలాగే మనకి హాట్స్టార్ నుంచి చెక్ చేసి చూశాను, అండ్ నేను క్రోమ్ క్యాస్ట్ చేసి దీంట్లో కూడా ప్లే చేసి చూశాను, అండ్ దాంతోపాటు యూట్యూబ్ నుంచి కంటెంట్ కూడా ప్లే చేసి చూశాను. సో ఇన్ని ప్లే చేసి చూసినా ఈసారి మాత్రం బ్లాక్ లెవెల్స్ అనేవి చాలా బాగున్నాయి. కలర్స్ కాంట్రాస్ట్ కూడా నాకు చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట. మీరు ఒకవేళ గేమింగ్ ఆడుకోవాలి అని అనుకున్నా సరే 144 Hz వరకు మీరు గేమింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు ఖచ్చితంగా గేమింగ్ కూడా అయితే ఆడుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో డిస్ప్లే అయితే చెప్పాను కదా మీకు ఐపీఎస్ ప్యానల్ కాబట్టి ఆబ్వియస్లీ మీరు ఏ సైడ్ నుంచి చూసినా చాలా మంచిగానే అనిపిస్తుంది. రీఫ్రెష్ రేట్ కూడా మీకు మంచిగానే ఉంది, 144 Hz వరకు అంటున్నారు. కాకపోతే మీకు ఇక్కడ రియల్ టైంలో చూస్తున్నట్లయితే అంత స్మూత్ అయితే అనిపించదు అనమాట. అంటే మరి ఏదో ల్యాగ్ అవుతున్న ఫీల్ లాగా ఉంటుంది, కానీ అది ల్యాగ్ అయితే కాదు, ఓవర్ స్మూత్ అనమాట. ఆ స్మూత్నెస్లో మీకు అలా అనిపిస్తూ ఉంటుంది. పెద్ద టీవీ కాబట్టి ఈ మాత్రం ఉంటుంది మనకి. అండ్ మీకు ఇది ఓఎస్ వచ్చేటప్పటికి విడా ఓఎస్తో వస్తుంది. సో విడా ఓఎస్తో వస్తుందంటే చాలా మందికి ఇంకొక మిస్కన్సెప్షన్, పెద్ద పెద్ద యాప్స్ అంటే మనం డైలీ లైఫ్లో యూజ్ చేసేటువంటి కొన్ని యాప్స్ యూజ్ చేయలేమనుకుంటారు. కానీ ఇక్కడ మీరు చూసుకోండి, నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ, హాట్స్టార్ కానీ, అలాగే మనకి యాపిల్ ఎయిర్ప్లే కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, సోనీ లివ్ కానీ, ఇంకా మీకు కావాలంటే మీరు ఆహా కానీ, స్పాటిఫై కానీ, క్రంచీ రోల్, ఇలా పెద్ద పెద్ద యాప్స్ అన్నీ కూడా మీకు అన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ లేదు మీరు ఇంకా ఏమన్నా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అంటే ఇక్కడ మీకు యాప్ స్టోర్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఈ యాప్ స్టోర్ని యూజ్ చేసుకొని మీరు కొన్ని యాప్స్ కూడా ఇక్కడ నుంచి కావాలంటే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మన చిన్నపిల్లలకి ఏదైనా యాప్స్ కావాలనుకున్నా వాటిని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు యాప్ స్టోర్. ఇక నేను దీన్ని యాపిల్ మొబైల్కి కనెక్ట్ చేసి చూసాను, అలాగే ఆండ్రాయిడ్ మొబైల్ కూడా కనెక్ట్ చేసి చూసాను. సో కనెక్టింగ్లో కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. ఆల్మోస్ట్ ఒక 3 to 4 సెకండ్స్లోనే ఈజీగా అయితే కనెక్ట్ అయితే అయిపోతుంది. సో పేరింగ్లో కూడా నాకు ఎలాంటి ఇష్యూ అయితే లేదు. ఇక మనం ఫస్ట్ దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారనేది చూద్దాం. ఫస్ట్ దీంట్లో మనం రిమోట్ కనుక చూసుకున్నట్లయితే రిమోట్లో మనకి కొన్ని హాట్ కీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మ్యూజిక్, టీవీ ఛానల్స్, అండ్ విఓడి అనేసి, అండ్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్, అలాగే యూట్యూబ్, ఇలా మనకి కొన్ని హాట్ కీస్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ మనకి టీవీ ఛానల్స్ అని చూసారా. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి కొన్ని లైవ్ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఈ యాప్ని యూజ్ చేసుకుని మీరు కొన్ని లైవ్ టీవీ ఛానల్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే రీజనల్ లాంగ్వేజ్లో అన్నీ ఉండవు, కొన్ని మాత్రమే మీకు రీజనల్ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఇంగ్లీషు, హిందీ, కన్నడ, మరాఠీ, తెలుగు, ఇలా అన్ని లాంగ్వేజ్కి సంబంధించినటువంటి లైవ్ టీవీ ఛానల్స్ అయితే ఉంటాయి. మేబీ దీన్ని ఎవరు యూజ్ చేయకపోవచ్చు, బికాజ్ ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి. సో ఇక మనం దీంట్లో సెట్టింగ్స్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. సో ఇక్కడ మనం ఫస్ట్ సెట్టింగ్స్ కనుక ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ మనం పిక్చర్ మోడ్స్ అయితే చూద్దాం. సో పిక్చర్ మోడ్స్ కనుక వెళ్ళామంటే ఇక్కడ నేను ప్రజెంట్ చెక్ చేసిందంతా కూడా మీకు స్టాండర్డ్లో చెక్ చేశాను. ఇక్కడ మీకు ఫిల్మ్ మేకర్ మోడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు డైరెక్ట్గా అయితే చూడొచ్చు అనమాట. దాంతోపాటు మీకు సినిమా కానీ, ఎనర్జీ సేవింగ్ మోడ్ కానీ, డైనమిక్ కానీ, క్రికెట్ కానీ, అంటే మీరు ఏ కంటెంట్ అయితే చూస్తున్నారో దానికి తగ్గట్టుగా మీరు షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రికెట్ చూస్తున్నారంటే క్రికెట్ మోడ్లోకి వెళ్ళిపోవచ్చు. లేదు నాకు కలర్స్ ఎన్హాన్స్ అయ్యి కావాలి అనుకుంటే మీరు డైనమిక్ మోడ్లోకి వెళ్ళిపోవచ్చు. లేదు మీరు ఒక మంచి మూవీ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మూవీ మోడ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ నేను స్టాండర్డ్గా పెట్టాను, ఎందుకంటే కలర్స్ అనేవి నాకు ఒరిజినల్గా తెలియాలి కాబట్టి. లేదు అనుకుంటే మీకు ఇక్కడ కొన్ని పిక్చర్ సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు అన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా ప్రతి దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు బ్యాక్ లైటింగ్ కానీ, బ్రైట్నెస్ కానీ, కాంట్రాస్ట్ కానీ, ఇవన్నీ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ వీటిని మీరు ఎక్కువగా అయితే ఏం వెళ్ళకొద్దు, మళ్ళీ మీకు డిస్టర్బెన్స్ అయితే వచ్చేస్తూ ఉంటుంది పిక్చర్ క్వాలిటీలో. మీరు ఇక్కడ కావాలంటే ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లోకల్ డిమ్మింగ్ జోన్స్ కానివ్వండి, అలాగే మీకు లైట్ సెన్సార్ కానివ్వండి, ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇట్లా ఆన్లో ఆఫ్లో పెట్టుకున్నప్పుడు మీకు కొంత తేడా అయితే తెలుస్తూ ఉంటుంది, కానీ మరీ ఎక్కువ తేడా అయితే తెలియదు. అండ్ మీకు డార్క్ డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా, ఇది దాదాపు ఆన్లోనే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అనంటే
కొన్ని మనం నైట్ సీన్స్ చూస్తున్నప్పుడు లేదంటే డెవిల్ మూవీస్ చూస్తున్నప్పుడు మనకు ఆ డెప్త్ ఎఫెక్ట్ తెలియాలి కదా. సో బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ మనం డెవిల్ మూవీస్ చూస్తున్నాము అని అంటే చీకట్లోనే చూస్తుంటాం ఎక్కువ. సో మనకు ఆ డార్క్ డెప్త్ తెలియాలి అని అంటే ఖచ్చితంగా మనము ఈ డార్క్ డీటెయిల్స్ అనేది ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇక ఇవన్నీ కూడా వదిలేసేయండి, అవన్నీ ఏం పట్టించుకోవద్దు. ఇంకా ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా మీరు కలర్ టెంపరేచర్స్ అన్ని మీకు కావాల్సినట్టు మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే కొంతమందికి వామ్ కలర్ సిస్టమ్ ఉంటుంది, కొంతమందికి లైట్ కలర్ సిస్టమ్ ఉంటుంది, అంటే కొంతమందికి RGB కలర్స్ ఆ రెడ్ గ్రీన్ బ్లూ ఉంటాయి కదా, దానికి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇవే అనమాట. ఇంక వీటన్నిటిని మనం ఏం పెద్దగా కదిలించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీకు క్లారిటీలోకి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా మీడియంలో అలాగే ఉంచండి. ఇక్కడ మీకు సూపర్ రెజల్యూషన్ అని చూసారా, మీరు కనుక దీన్ని ఆన్ చేశారంటే ఏమవుతుందంటే మీకు కొంచెం ఎఫెక్ట్ అనేది ప్రాసెసింగ్ చేస్తుంది, పిక్చర్ని ప్రాసెసింగ్ చేసి కొంచెం హై లెవెల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. కాకపోతే అది అంత ప్రాపర్గా మీకు ఏం కనిపించట్లేదు, పెద్ద ఎఫెక్ట్ కూడా తెలియట్లేదు. నెక్స్ట్ ఇక్కడ మీరు మోషన్స్ కనుక చూసుకున్నట్లయితే మోషన్లో వచ్చేటప్పుడు మీకు స్మూత్ అయితే ఉంది, దీన్ని ఇలాగే ఉంచుకోండి. లేదు అనుకుంటే మీరు కస్టమైజేషన్ చేసుకోవాలంటే ఇక్కడ 1 నుంచి 10 వరకు మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు జిడ్డర్ రిడక్షన్ని. సో ఇవన్నీ కూడా వదిలేసి మీరు స్మూత్లో అయితే పెట్టేసుకోండి, లేదా స్టాండర్డ్లో అయినా పెట్టుకోండి. స్టాండర్డ్లో కంటే మీకు స్మూత్లో పెట్టుకోవడం అనేది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము సౌండ్స్కి అయితే వెళ్ళిపోదాం. సో సౌండ్స్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇంటెలిజెంట్ సౌండ్ అని చూసారా. సో ఏంటి ఈ ఇంటెలిజెంట్ సౌండ్ అంటే మీ రూమ్ కండిషన్ ఏదైతే ఉందో ఆ రూమ్ కండిషన్కి తగ్గట్టుగా మీకు ఎంత డెలివరీ చేయాలో, ఎంత పవర్, ఎంత అవుట్పుట్ డెలివరీ చేయాలో దానికే అదే ఇంటెలిజెంట్గా తీసుకొని, ఎందుకంటే దీంట్లో కొన్ని AI ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని సో మీకు ఆ సౌండ్ అయితే డెలివరీ చేస్తూ ఉంటుందన్నమాట. చెప్పా కదా, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ట్యూనెడ్ బై డెవిలియట్ అని. అదే మీకు ఫ్రెంచ్ కంపెనీ చెప్పాను కదా, సో వాళ్ళు ట్యూన్ చేశారు కాబట్టి దానికి తగ్గట్టుగా మీకు పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. లేదు నేను కస్టమైజ్ చేసుకుంటాను నాకు నచ్చినట్టు అని అనుకుంటే మీరు దాన్ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్, థియేటర్, మ్యూజిక్, స్పీచ్, లేట్ నైట్, క్రికెట్, ఇంటెలిజెంట్ అని మోడ్స్ ఉన్నాయి. మీరు లేట్ నైట్ పెట్టారనుకోండి, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా, అంటే ధన అని మీకు సౌండ్స్ వస్తుంటాయి కదా, అవన్నీ పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా మీ వరకు సౌండ్ వచ్చేలాగా మీకు ఈ లేట్ నైట్ అయితే మనకు వస్తూ ఉంటుంది. లేదు మీరు ఏదైనా స్పీచెస్ చూస్తున్నారు, మూవీ చూస్తున్నారు, లేదా మ్యూజిక్ చూస్తున్నారు, వాటికి తగ్గట్టు మీరు అన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. థియేటర్ మోడ్లో మాత్రం మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మీరు క్రికెట్ పెట్టుకున్నప్పుడు మీకు ఆ వాయిస్ కానివ్వండి, ఆ బాల్ తగులుతున్నప్పుడు ఆ పిచ్చింగ్ సౌండ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా నీట్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు ఇక్కడ సౌండ్ మోడ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. మీకు ప్రజెంట్ వచ్చేటప్పటికి డాల్బీ అట్మాస్ ఆన్లో ఉంది, ఈక్వలైజర్ కూడా ఉంది. సో ఈక్వలైజర్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు వచ్చేటప్పటికి ఇది వాల్ మౌంట్ సెటప్ అనమాట. నేను ప్రజెంట్ టేబుల్ స్టాండ్స్ మీద పెట్టాను కాబట్టి, అంటే టేబుల్ టాప్ మీద పెట్టాను నేను. ఒకవేళ మీరు కనుక వాల్ మౌంట్ మీద పెట్టారనుకోండి, అంటే వాల్కి కనుక పెట్టారనుకోండి, అప్పుడు మీరు దీన్ని ఆన్ చేసుకోవాలి. సో దానికి తగ్గట్టు ఇది అడ్జస్ట్ అయితే చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ మీరు టేబుల్ మీద పెట్టారంటే మాత్రం దీన్ని అసలు ఆన్ చేసుకునేవద్దు. నెక్స్ట్ మీకు ఆటో వాల్యూమ్ కంట్రోల్ అయితే ఉంది కదా, సో దీని జోలికి అయితే అసలు వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అని చెప్తానంటే, ఈ మధ్యకాలంలో నాకు చాలా మంది కూడా కామెంట్స్ అయితే చేశారు, ఎందుకు మనము ఆటో వాల్యూమ్ వెళ్ళకూడదు అంటే సడన్గా ఉన్నటువంటి మనకి హై సౌండ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక డెవిల్ మూవీ చూస్తూ ఉన్నాము, డెవిల్ రాగానే ఉన్నటువంటి హై సౌండ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంతవరకు మీరు చూస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ఆ మూవీలో నుంచి బయటకు వచ్చేసిన ఫీలింగ్ మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆడియో చూస్తున్నప్పుడు కూడా, ఏదైనా మ్యూజిక్ వింటున్నప్పుడు కూడా సడన్గా పెరిగిపోవడం, సడన్గా తగ్గిపోవడము అట్లా ఉంటుందన్నమాట. మీకు ఫీల్ అయితే కంప్లీట్గా మీరు డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. సో అవన్నీ ఏం చెక్ చేయొద్దు. నెక్స్ట్ ఇవన్నీ మీకు ఇక్కడ చెప్పాను కదా ఇందాక, ఇంటెలిజెంట్ మోడ్స్, AI సౌండ్ ఆప్టిమైజేషన్. సో ఇదేం చేస్తుందంటే మీకు ఆడియో క్వాలిటీని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది, ఇప్పుడు వచ్చే క్వాలిటీని. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆటో అకోస్టిక్ ట్యూనింగ్ అయితే ఉంటుంది. సో దీన్ని కనుక మీరు ఆన్ చేశారు అని అనుకుంటే ఇక్కడ మీకు ఏరియాకి తగ్గట్టు, అంటే మీరు ఏ రూమ్లో అయితే పెట్టారో, ఎంత సైజ్ రూమ్లో పెట్టారో, మీకు ఎంత రీసౌండ్ వస్తుంది, ఇవన్నీ కూడా ఇది క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఎంత అవుట్పుట్ డెలివరీ చేయాలో డెలివరీ అయితే చేస్తుంది. మీరు ఆటో ట్యూనింగ్ పెట్టుకుంటే మీకు ఇంటెలిజెంట్ మోడ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా మీకు కనెక్షన్సే. ఇక విడా వచ్చేటప్పటికి ఇది మీకు విడా 9 మీద అయితే రన్ అవుతుంది అనమాట. OS పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక మనం మాట్లాడుకోవాల్సింది పిక్చర్ క్వాలిటీ గురించి, అలాగే సౌండ్ క్వాలిటీ గురించి. సో పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే ఇది ఆబ్వియస్లీ IPS ప్యానల్తో వస్తుంది. సో IPS ప్యానల్ అంటే మీకు తెలిసిన విషయమే, మంచిగా పిక్చర్ వైడర్ వ్యూయింగ్ యాంగిల్స్ బాగుంటాయి, HDR పర్ఫార్మెన్స్ కానీ, ALLM కానీ, VRR కానీ, ఇవన్నీ కూడా మీకు చాలా బాగుంది. మీరు ఒకవేళ స్పోర్ట్స్ చూస్తున్నప్పటికీ లేదా మూవింగ్ ఆబ్జెక్ట్స్ చూస్తున్నప్పటికీ సో ఇవన్నీ కూడా మీకు మంచిగానే ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. మీరు గేమింగ్ ఆడుకోవాలనుకుంటే, లేదంటే Xbox కానీ, ఇవేమన్నా PS5 కానీ అట్లాంటివి ఏమన్నా కనెక్ట్ చేసుకొని ఆడుకోవాలనుకున్నా 144 Hz వరకు మీరు గేమ్ మోడ్ని అయితే తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. కాకపోతే నాకు ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది అని అనిపించింది. కాకపోతే మనం ప్రైస్ చూస్తే కానీ మనకి ఎలా ఉంది ఏంటి అనేది అర్థమైతే కాదు. సో పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఈవెన్ మీకు HDR పర్ఫార్మెన్స్, సో HDR పర్ఫార్మెన్స్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా వైబ్రెంట్గా అనిపిస్తుంది. రియల్ కలర్స్ మీకు చాలా న్యాచురల్గా అయితే చూపిస్తుంది. నేను మీకు చూపిస్తాను చూడండి, కొన్ని ఫుటేజెస్ ప్లే చేస్తున్నాను.
కొన్ని నేను ఫోక్ సాంగ్స్ కానీ మన లోకల్ సాంగ్స్ కానీ అవన్నీ ప్లే చేసి చూశాను. కొంత కంటెంట్ నేను నెట్ఫ్లిక్స్ నుంచి కూడా ప్లే చేసి చూశాను. అప్పుడు కూడా నీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా అనిపించింది. ఇంకా నాకు పర్టికులర్గా ఏదైతే ఈ ఆడియో ఉందో డెవిలీ ఆడియో, సో దీని ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపించింది. బికాజ్ మనకి బ్యాక్ సైడ్ ఈ సబ్వూఫర్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దీన్ని మన ఆడియో లెవెల్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చాలా బాగా అయితే ఉపయోగపడిందని చెప్పాలి. పర్టికులర్గా మనం థియేటర్ మోడ్లో పెట్టుకున్నప్పుడు మన ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తూ ఉంది. ఉసురుగా ముసురుకున్నావే గతముక కల్ మీకు వోకల్స్ కానీ ఆ పంచినెస్ కానీ ఆ థమ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా అయితే వస్తున్నాయి. అప్పుడప్పుడు మీకు ఆ గజల్ సౌండ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా క్లియర్గా అయితే వినిపిస్తూ ఉన్నాయి అనమాట. అది నాకు మంచిగా అనిపించింది. మీరు ఒకవేళ సౌండ్ బార్ పెట్టుకోకపోయినా, ఆబ్వియస్లీ మీరు 75 ఇంచెస్ టీవీ తీసుకుంటున్నారంటే సౌండ్ బార్ అనేది మ్యాండేటరీ, కానీ ఒకవేళ మీరు పెట్టుకోకపోయినప్పటికీ కూడా మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు నేనున్న రూమ్ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 25 ఫీట్ వరకు ఉంటుంది, కానీ ఈ 25 ఫీట్ ఉన్నటువంటి రూమ్లో కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చిందనమాట. సో మీకు ఆడియో పరంగా కానీ లేదా వీడియో పరంగా కానీ ఎలాంటి డౌట్స్ అయితే ఉండవు. కాకపోతే వచ్చిన ఇష్యూ వల్ల మనకి విడా వాయిస్తోనే, ఒకవేళ మీరు ఫైర్ టీవీ స్టిక్స్ యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం ఆబ్వియస్లీ మీకు ఇది బెటర్ చాయిస్ అయితే అవుతుందన్నమాట. సో ఫైర్ టీవీ స్టిక్స్ యూజ్ చేసుకుంటానంటే నేను ఫస్ట్ నుంచి అదే చెప్తాను. మీరు తీసుకొని బడ్జెట్ తక్కువలో వస్తుంది, నాకు మంచి ఆఫర్లో వస్తుంది అని అనుకుంటే తీసుకొని మీరు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఓవరాల్గా మీకు ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. బేసిక్ మనం దీని యొక్క ఆడియో అవుట్పుట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి 2.1 ఛానల్తో వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, మిడిల్లో మనకి సబ్ వూఫర్ అయితే వస్తుంది అనమాట. అండ్ టోటల్ ఆడియో అవుట్పుట్ వచ్చేటప్పటికి 61 వాట్స్ టోటల్ ఆడియో అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఆడియో అవుట్పుట్ మాత్రం చాలా ఇమ్మెసివ్గా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి డెవిలియేట్ ఉందో సో దీని ట్యూనింగ్ అనేది మాత్రం ఎక్సలెంట్గా వర్క్ చేసిందని చెప్పుకోవచ్చు. గైస్ మనం దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే దీని నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో ర్యామ్ వచ్చేటప్పటికి మనకి 2 GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, దీన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం 8 GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ 8 GB స్టోరేజ్ అంటే మాత్రం ఇది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. కాకపోతే మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు ఇస్తున్నటువంటి ఏవైతే మనకి యాప్స్ ఉన్నాయో ఇవన్నీ ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు ఈ స్టోరేజ్లో. మనము అదే గూగుల్ టీవీకి వెళ్ళామంటే మనకి లాట్ ఆఫ్ యాప్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి 64 GB కానీ 32 GB కానీ అవసరం అవుతుంది. కానీ ఇక్కడ మేబీ దానికోసం వీళ్ళు 8 GBకి లిమిట్ చేశారని నేను అనుకుంటున్నాను. మొత్తం కూడా సరిపోతున్నాయి, కానీ అట్లీస్ట్ మనకి 16 GB ఇచ్చుంటే మాత్రం ఆ బడ్జెట్ దగ్గర మనల్ని కొంచెం సాటిస్ఫై చేస్తుండేది. ఎందుకంటే 75 ఇంచెస్ టీవీ తీసుకుంటున్నప్పుడు అట్లీస్ట్ మనకు ఒక 16 GB ఇవ్వడం అనేది కనీసం మ్యాండేటరీ. సో కనీసం 16 GB కూడా ఇవ్వకుండా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ హైసెన్స్ అయితే చూసుకోవాలి. ఇక దీని యొక్క వారంటీ విషయానికి వస్తే వీళ్ళు వచ్చేటప్పటికి మనకి 2 years పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటి అని అంటే, జనరల్గా మనం టీవీ తీసుకుంటున్నప్పుడు మనకి ఏదైనా టేబుల్ స్టాండ్స్ కానీ లేదంటే వాల్ మౌంట్ కానీ రెండిట్లో ఏదైనా ఒకటి ప్రొవైడ్ చేస్తారు కదా. కానీ దీంట్లో మనకి బాక్స్లో ఒకటి ప్రొవైడ్ చేసినప్పటికీ ఇంకొకటి మీకు అడిషనల్గా కావాలంటే ఇస్తారనమాట. అంటే కంపెనీ వాళ్ళకి మనం కాల్ చేసినా, వాళ్ళు మనకి ఇన్స్టాలేషన్ కాల్ చేసినా సో అప్పుడైతే తీసుకొస్తూ ఉంటారు. సో ఈ రెండు అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, టేబుల్ స్టాండ్స్ అలాగే మనకి వాల్ మౌంట్ రెండు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. సో గైస్ ఇది ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో మొత్తం ఈ టీవీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే మాత్రం లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. మీరు ఒకవేళ ఫిజికల్గా దీన్ని చెక్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్నటువంటి సనత్ నగర్లో మీకు సన్ రైజర్స్ ఎంటర్ప్రైజెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మీరు ఫిజికల్గా అయితే చెక్ చేయొచ్చు. మీకు మొబైల్ నెంబర్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతున్నాయి, డిస్క్రిప్షన్లో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.